నెక్స్ట్ ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం, నామినేటెడ్ లో బీసీలకి పట్టం. ఏంటి మొత్తానికి ఒక సంచలనమైనటువంటి నిర్ణయం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకి ఏదైతే నిన్న జరిగినటువంటి దాంట్లో కీలకమైనటువంటి ప్రకటనలు చేశారు. అలాగే అక్కడ కూడా 34% బీసీలకి నామినేటెడ్ పదవుల్లో ఇవ్వాలని చెప్పని నిర్ణయం తీసుకోవటం. ఏంటి దీనికి సంబంధించి కొంచెం కీలకమైనటువంటి నిర్ణయమే అనుకుంటా. బయట ఉన్నట్టుందా? బయట ఒకసారి ప్లే చేయండి. రైట్ ప్లీజ్. ఈ రాష్ట్రంలో కార్పొరేట్ దిగ్గజాలు మన ఆంధ్రప్రదేశ్కు వచ్చి ప్రభుత్వంతో మీటింగ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటూ అన్ని కూడా చూస్తా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 34 ప్రాజెక్టులు 6,78,345 కోట్ల రూపాయల పెట్టుబడులకి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా 4,28,705 జాబ్స్, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్ర యువకులకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మనవి చేస్తాను. ఇండస్ట్రియల్ పాలసీస్ కి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ప్రత్యేకంగా ఉమెన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, స్పెషల్లీ ఏబుల్డ్ ఈ వర్గాల వాళ్ళకి పెట్టుబడులు పెట్టిన పరిస్థితుల్లో వారిని వ్యాపారస్తులుగా చేయాలి అనే లక్ష్యంతో వారికి ఇన్సెంటివ్స్ అన్ని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. సారథి గారు కూడా దీని మీద మాట్లాడడం జరిగింది. శ్రీనివాస్ ఉన్నారు సార్. శ్రీనివాస్, ఏంటి డెసిషన్స్? గుడ్ ఈవినింగ్ వంశీ గారు. మొత్తం మీద టీడీపీకి వెన్నుముకలాగా 1983లో టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీకి వెన్నుముకగా వీళ్ళంతా బీసీలు నిలబడ్డ పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు క్యాబినెట్లో చాలా సంచలనమైన నిర్ణయం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం చేసేటువంటి ఏవైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో వాటిల్లో అందరు కూడా బీసీలకు సంబంధించినటువంటి నియామకాలు అన్నింటిలో కూడా 34% రిజర్వేషన్లు అమలు చేసే విషయంలో క్యాబినెట్ ఈరోజు ఆమోదముద్ర వేసింది. క్యాబినెట్లో చాలా కీలకమైనటువంటి అంశాలు చర్చించడం జరిగింది. పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశంలో 10 SIPBలో గతంలో ఆమోదించినటువంటి 15 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దాంట్లో సుమారు 44,000 కోట్ల విలువైనటువంటి ఏవైతే ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్లో ముందుకొచ్చినటువంటి కంపెనీలకు భూ కేటాయింపులు కావచ్చు, వాళ్ళు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు కల్పిస్తూ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతోపాటు మిగతా అనేక అంశాలకు సంబంధించిన దాని మీద ఈరోజు క్యాబినెట్లో ఆమోదించాలి. అయితే దీంట్లో బీసీలకు సంబంధించినటువంటి దాన్ని ప్రధానంగా చూడవచ్చు. దీంతోపాటు ఇంకొక అంశాన్ని కూడా MSMEలకు సంబంధించినటువంటి దాంట్లో చిన్న పరిశ్రమల స్థాపన కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి పదే చెప్తున్నారు. 2047 నాటికి అందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండే విధంగా మనం తీర్చిదిద్దాలి. గతంలో నేను IT అన్నాను, ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఎంప్లాయ్ ఉండాలనేది. ఇప్పుడు 2047కు సంబంధించినటువంటి దాంట్లో ప్రతి ఇంట్లో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉన్న దానిలో భాగంగానే MSMEలను ప్రోత్సహించడం ద్వారా SC, ST, BC మైనారిటీలకు కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ కానీ, పవర్ ఇన్సెంటివ్స్ కానీ, లేకపోతే పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఆ పరిశ్రమ మూలధనానికి సంబంధించిన దాంట్లో ఎంత పర్సెంటేజ్ పెంచాలి, గతంతో పోలిస్తే ఇప్పుడు భారీగా పెంపు చేస్తూ కూడా ఈరోజు క్యాబినెట్ ఆమోద ముద్ర వేయడం జరిగింది. అంటే ఈరోజు 2 కీలకమైన నిర్ణయాలు. ఒక పక్క MSMEలు పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించడం, మరో పక్క నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి ప్రభుత్వం నియమించేటువంటి ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటిలో పూర్తిగా బీసీలకు 34% ఇవ్వటం. ఇవి ప్రధానంగా టీడీపీ 83 నుంచి ఇప్పటి వరకు టీడీపీ వెన్నుదన్నుగా నిలబడ్డది బీసీలు. మెజారిటీ ఓటర్లు బీసీలు ఉన్నారు కాబట్టి మరలా తన పార్టీ బీసీల పార్టీ అని స్పష్టంగా చెప్పుకునేందుకే ఈరోజు క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా ఎన్నికల్లో హామీ కూడా ఇవ్వడం జరిగింది. బీసీలకు సంబంధించినటువంటి రక్షణ చట్టం కూడా ప్రత్యేకంగా తెస్తామని, అది కూడా త్వరలో కూడా రాష్ట్ర ప్రభుత్వం దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ఈ రోజు క్యాబినెట్లో అన్ని అంశాలతో పాటు ఇది ప్రధానమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. రైట్ శ్రీనివాస్.